కృతజ్ఞతలు చెల్లింతుము. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. తన రక్తధారలచే మన పాపములను కడిగి మనలను చేసెను ధన్యులుగా. తన రక్తధారలచే మన పాపములను కడిగి మనలను చేసెను ధన్యులుగా. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, ప్రభునామములో మీకు అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. This is the day the Lord Jesus has made. We will rejoice and be glad in it. ఇది ప్రభువు చేసిన రోజు, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించెదము. ప్రతిరోజు మనకి క్రొత్త అవకాశము, మరొక నూతనమైన దేవుని ప్రేమ మన మీద కుమ్మరించబడినది. ప్రతిరోజు మనకొక నూతన అవకాశం. ఈ అవకాశాన్ని మనం ఎంతో సద్వినియోగం చేసుకోవాలి. నిన్న ఏమైతే మరి తప్పిపోయినామో, ఎక్కడ అవకాశాన్ని కోల్పోయినామో, ఈరోజు అలా జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిరోజు జాగ్రత్తగా ప్రతి ఉదయాన్ని మరొక క్రొత్త అవకాశంగా భావించి పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు మనకు మరొక చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే ఈరోజు రాత్రికాల స్తుతి ఆరాధన కూడా ఉంటుంది. ఇంచుమించు ఈరోజు 4 ప్రార్థనలు. ఈరోజు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరులారా, లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ అంజూరపు చెట్టు ఉపమానాన్ని, అంటే ఇది అంజూరపు చెట్టు కాయలు లేని చెట్టు, ఎప్పుడు కూడా ఫలించని చెట్టు. పైన ప్రభు మీరు మారు మనసు పొందాలి, లేకపోతే ఇబ్బంది, కష్టము అన్నాడు. మారు మనసు మీరు పొందాలి, పొందకపోతే ఇబ్బంది మీకు అని చెప్పి ఫలాలు లేని, కాయలు లేని అంజూరపు చెట్టు ఉపమానాన్ని చెప్పాడు.
మనము ఈ పాట కూడా మనం విని ఉంటాం. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షవనమందు, పూతాలేదే పిందెలేదే, పచ్చని ఆకులతో నిండి. ఈ పాట మనకందరికీ సుపరిచితమే. ఆకులేమో పచ్చగా ఉన్నాయి, కానీ పూత లేదు, పిందె లేదు. కొన్ని మిరప చెట్లల్లో, అంటే మనకందరికీ మిరప పంట చాలా పరిచయం. మిరప చెట్లలో కొన్ని చెట్లు అక్కడక్కడ మిగతా చెట్ల కంటే ఎక్కువ ఎత్తు పెరిగి ఉంటుంది. అది గుంపులుగా ఆకులుంటాయి, కానీ పూత ఉండదు, పిందె ఉండదు. సుమారుగా 5-6 చెట్లమైన ఆక్రమించి ఉంటుంది. ఏపుగా పెరిగి ఉంటుంది. ఇది ఇంత పెరిగింది, అన్ని కాయలున్నాయి అని దగ్గరకు పోతే ఆకులు, పచ్చని ఆకులు తప్ప పూత ఉండదు, పిందె ఉండదు. కాసే చెట్టుకి, కాయలు కాసే చెట్టుకి ఆకులు రాలిపోతుంటాయి. ప్రియమైన సహోదరులరా, ఆ చెట్టు వంగిపోయి ఉంటుంది. ఆ కాయల బరువుకి వంగి ఆ కాయలనే మోయలేక చెట్టు వంగిపోయి ఉంటుంది. ప్రభు యొక్క ఆశీర్వాదం, వలలో చేపలు విస్తారముగా పడినాయి, కానీ వల పిగలలేదు. ప్రభు యొక్క ఆశీర్వాదం గిన్నె నిండి పొర్లుచున్నది. పాల పొంగు సాతాను ఆశీర్వాదం, ప్రభు ఆశీర్వాదం ఒక బోరులో నీళ్లు పొర్లుతాయి కదా. అంటే అక్కడ మోటార్ వేయకపోయినా ఆ ఊటలు నిండి, ఆ బోరు నిండి పొర్లుతుంటుంది. అది పొంగి పొర్లే ప్రవహించే ఆశీర్వాదం ప్రభు ఆశీర్వాదం. సాతాను యొక్క ఆశీర్వాదం ఏంటంటే పాల పొంగు లాంటిది. పాలు పొంగిపోతే ఇంకా గిన్నెలో ఏమీ చుక్క పాలు కూడా ఉండవు. ప్రభు ఆశీర్వదించాలి, అది మనకి గొప్పవారిగా చేస్తుంది, మనకు ఐశ్వర్యం. అలాగే మనం కాయలు కాయాలి. భారం వచ్చే కొలది, వేదన వచ్చే కొలది, మనకు వేదన వస్తుందంటే, భారంగా ఉంది అంటే ఫలించడానికి అది ఆనవాలు, అంటే నెక్స్ట్ ఫలిస్తాము అని. గొప్ప గాయములు మిక్కుటమైన బాధయు కలిగిన దినమున పంట కుప్పలుగా కూర్చబడును. నిప్పులలో నీళ్ళలో పడిన అనుభవాలు సమృద్ధి గల చోటికి నడిపిస్తాయి. మారా అనుభవాలు ఎదురైతే నెక్స్ట్ మధురమైన అనుభవాలు. ఏలీము స్థలము రెడీగా ఉంది. కనుక ప్రియమైన సహోదరులరా, ప్రసవేదన కలుగజేసిన వాడు కనిపింపక మానునా. ఒకనాటి ప్రసవేదన
ఒక జనమును కనడానికి సరిపోతుందా? పుట్టించువాడనైన నేను గర్భమును మూయిదునా అని సియోనుకు ప్రసవేదన కలగగానే ఆమె పిల్లలను కనెను. మనము క్రీస్తునందు ఉన్నవారు ఏదైనా అనవసరంగా బాధపడరు. వారికి అనవసరంగా వేదన రాదు, వారికి అనవసరంగా బాధ రాదు. వచ్చింది అంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, గొప్ప రిజల్ట్ అనేది ప్రభు సిద్ధపరిచినాడు. కనుక ప్రియమైన సహోదరులరా, ఈరోజు మన బాధలు, మన మోగ వేదనలు, అరణ్య రోదన సిలువను మోసినట్లుగా మనం భావించాలి. మీలో ఎవరైతే నన్ను వెంబడించాలంటే ప్రతిరోజు మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. మనల్ని మనం ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. సిలువ అనేది వేదన, భారం, కొన్నిసార్లు అది భరించలేనిదిగా, శక్తికి మించినదిగా ఉంటుంది. అయినా సిలువను మోస్తేనే కిరీటాలు రెడీగా, సిద్ధముగా ఉన్నాయి. కనుక ప్రియమైన సహోదరులరా, సిలువను దించుకోవద్దు. ఆయన తన సిలువను మోసుకొని గొల్గొతా కొండ దగ్గరికి వెళ్ళినాడు. గొల్గొతా కొండ, గబ్బతా పీఠం నుండి గొల్గొతా కొండ వరకు ఆయన సిలువను మోయాలి. అలాగే ఈ లోకపు దరి నుండి పరలోకపు దరి చేరేంత వరకు మనం సిలువను మోస్తూనే వెళ్ళాలి. ఎక్కడ కూడా సిలువను విడిచి పారిపోకూడదు. సిలువను మోయలేక గొనగవద్దు, సనగవద్దు, తిరగబడద్దు. నేనా లోకంలో ఉండేది, నాకేనా ఈ బాధలు, నాకేనా ఈ కష్టము, నన్నే ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు, నాకే ఎందుకు ఈ కర్మ, ఈ వేదన, ఈ శోధన, ఈ బాధ ఎందుకు అని, ఎందుకు 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 అని ప్రభు మీద మారుకోవద్దు. ఎందుకు ఇలా జరిగిందని అడిగే అర్హత నీకు లేదు అని ఒక దైవజనుడు పాట పాడాడు. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అయితే దానిని అభ్యాసం చేసిన వారికి సమాధానకరమైన ఫలం. మనం తక్కువలో అనుకున్నారా? మానవుడంటే, మనిషి అంటే తక్కువడు కాదు. తక్కువడంటే కొంచెం బాగుంటే ఇంకా నా అంతటోడు లేడు, నేను పెద్ద తోపు తుడుము అంటాడు, నన్ను మించినోడు లేడు అని అంటాడు. అందుకే మనం ప్రభు ద్వారా కళ్ళెం వేయబడి, ముక్కుతాడు వేయబడి, మనం ఎప్పుడైతే మనలో ఎక్కడైనా అహము, గర్వం, ఎక్స్ట్రాలు, సొంత ఆలోచనలు మనలో కనబడినప్పుడు ప్రభు వెంటనే ముక్కుతాడు, లాగుతాడు. అబ్బా అంటాం. అబ్బా అన్నావంటే మనం తప్పిపోకూడదని. కళ్ళెము లేని గుర్రము, కళ్ళెము లేని మరి ఏవైనా ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంటాయి. ఎద్దు మనకు లోబడాలంటే దానికి ముక్కుతాడేయాలి. కనుక ప్రియమైన సహోదరులరా, ప్రభువుకి మన జీవితం అర్పించినాం. మనం ఎలా నడవాలో, మనకి ఏది మేలో, ఏది క్షేమకరమో ఆయనకు తెలుసు. మనము ఆయన రెక్కల నీడలో బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండాలి.
ఆయనయందు నిలిచి ఉండువాడు బహుగా ఫలిస్తాడు. బహుగా ఫలిస్తాడు. ఖచ్చితంగా నిలిచి ఉండాలి. వాళ్ళు బహుగా ఫలిస్తారు. ప్రేమించేవాడు నిలుస్తాడు, నిలిచేవాడు ఫలిస్తాడు. ఫలించాలంటే నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలంటే ప్రేమించాలి. ఇక్కడ ఈ అంజూరపు చెట్టు ఉపమానంలో చాలా రోజులుగా అది ఆ వనములో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన భూమియు ఏలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. చూశారా, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని ఒక యజమాని నాటించాడు. అయితే ఎన్ని రోజులు చూసినా కూడా ఆ అంజూరపు చెట్టులో ఎటువంటి ఫలాలు లేవు, కాయలు లేవు. యజమాని చూశాడు, ఇది ఎన్ని రోజులు చూసినా ఎటువంటి ఫలాలు లేవు, దీన్ని తోటలో నుండి నరికించి వేయండి. ఇదిగో 3 ఏళ్ల నుండి నేను చూస్తున్నాను, కాయలు లేవు, కానీ ఆకులేమో పచ్చగా ఉన్నాయి. చూడ్డానికేమో ముచ్చటగా ఉంది, కానీ కాయలు చూస్తే లేవు, పూత లేదు, పిండి లేదు. అందుకే దీన్ని తోటలో నుండి తీసి పారేయండి, నరికి. దీనివలన భూమి ఎందుకు వ్యర్థమైపోవాలా అని ద్రాక్ష తోటమాలితో యజమాని చెప్తే, తోటమాలి అంటాడు, అయ్యా, ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండనిద్దాం. నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసే మట్టుకు మరి దాన్ని ఉండనిద్దాం, చూద్దాం. ఈసారి దానికి ఇంకా బాగా ఎరువు వేద్దాం, దాని మీద ప్రత్యేకంగా దృష్టి నిలుపుదాం అని తోటమాలి బ్రతిమాలుకున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరం అది ఫలించినా సరి, లేకపోతే నరికించి వేద్దామని తోటమాలి యజమానితో అన్నాడు. ప్రియమైన సహోదరులరా, తండ్రి అయిన దేవుడు యజమాని, వ్యవసాయకుడు యజమాని, తోటమాలి కుమారుడైన క్రీస్తు తోటమాలి, క్రీస్తు అలాగే క్రీస్తు పేరట పరిచర్య చేసే సేవకులు ఆ రోజున ఇశ్రాయేలీయుల నాశనానికి వెళ్ళిపోకుండా, నాశనమైపోకుండా అనేక మార్లు దైవజనుడైన మోసే అడ్డుపడినాడు. వారు సనిగినప్పుడు, గొనిగినప్పుడు, వారిలో ఎటువంటి ఫలాలు లేనప్పుడు ప్రవక్త అడ్డుపడినాడు.
వాళ్ళ కోసం ప్రభువును బ్రతిమాలు కొన్నాడు. అందుకే వారికి ఉన్న తెగులు ఆగిపోతూ వచ్చింది. ప్రియమైన సహోదరులారా, మారు మనస్సునకు తగిన ఫలాలని ఫలించాలి. మారు మనస్సునకు తగిన ఫలాలు. మారాము అని అంటారు, కానీ మారు మనస్సునకు తగిన ఫలాలు లేవు. బాప్తిస్మిచ్చే యోహాను ఎంతో ఘంటాపాదంగా, మేము అబ్రహాము పిల్లలమని మీలో మీరు అనుకునవద్దు, ఈ రాళ్ళ వలన అబ్రహామునకు దేవుడు పిల్లలను పుట్టించగలడు, మీరు మారు మనస్సునకు తగిన ఫలాలను ఫలించండి. మారు మనస్సునకు తగిన ఫలాలు. ప్రియమైన సహోదరులారా, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టుని నరికి అగ్నిలో వేస్తారు. మనం మారు మనసు పొందామంటే దానికి తగిన ఫలాలు. ఈ లూకాసు వార్తలోనే 3వ అధ్యాయము 7వ వచనంలో, అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. మారు మనసు పొందామంటే దానికి తగిన ఫలాలు మనలో ఉండాలి. మార్పు లేని జీవితము అది ఆత్మ సంబంధమైన గొడ్డుతనం లాంటిది. ఆత్మ సంబంధమైన గొడ్డుతనం, మార్పు లేని, మారు మనస్సునకు తగిన ఫలాలు లేని జీవితం. ప్రియమైన సహోదరులారా, ద్రాక్ష తోట దేవుని రాజ్యము, ఆయన సంఘము. ఆయన సంఘంలో మనము పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఫలాలు కాయాలి. మరొక చోట యేసు ప్రభు అంజూరపు చెట్టును అది వేర్లతో కూడా ఎండిపోవాలని చెప్పాడు. ఎందుకు అంటే, చూడ్డానికేమో అది పచ్చగా ఉంది, బాగా పెరిగింది, కానీ దాని దగ్గరికి పోతే ఎటువంటి కాయలు లేవు. అందుకే ప్రభు దాన్ని నీవు కూకటి వేర్లతో కూడా ఎండిపోవుదుగాక అన్నాడు. మళ్ళీ ఆ మార్గంలో వచ్చేటప్పుడు ఆ చెట్టును చూస్తే శిష్యులు అది కూకటి వేర్లతో కూడా ఎండిపోవడం చూసినారు. ప్రభు దేన్నైనా శపించినాడంటే ఆ అంజూరపు చెట్టును శపించినాడు. ఆ విషయాన్ని సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థనలో కనిపెట్టి ధ్యానంలో ఉండగా తన ఆత్మ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. అక్కడ అనేకమైన అద్భుతమైన సంగతులని చూస్తున్నాడు. ప్రభువు కనబడితే ప్రభువును అడిగాడు, ప్రభువా, అంజూరపు చెట్టును మీరు ఎండిపోమ్మని చెప్పినారు, దాన్ని మేము ఎలా చూడాలి, మేము ఎలా అర్థం చేసుకోవాలి?
ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఆ సీజన్ ఈ సీజన్ అనకుండా ఎప్పుడూ ఫలించాలి. ఎప్పుడు 12 నెలలు 12 కాపులు, జీవవృక్ష ఫలము, దానికి సీజన్ లేదు. ఎప్పుడు ఫలించాలి, ఎప్పుడు ఫలించాలి. ప్రియమైన సహోదరులారా, ఎప్పుడు ఫలించాలనేది దేవుని చిత్తము. ఎప్పుడు మొద్దుబారిపోకూడదు. మారు మనస్సునకు తగిన ఫలాలని ఫలించాలి. అంజూరపు చెట్టును ఎందుకు ఎండిపోమ్మని చెప్పాడంటే, విశ్వాసులమైన మనము ఫలాలు లేని వారిగా, గుడ్డుబోతుగా ఉండకూడదు. పెద్ద బైబిల్ మన దగ్గర, అందమైన బైబిల్. కొంతమంది బైబిల్ సంచి శుభ్రంగా వైట్ అండ్ వైట్, ఎక్కడ చూసినా ఇంట్లో దేవుని వాక్యాలు, వాగ్దానాలు. మందిరంలో వాక్యాలు, చుట్టూ వాక్యాలే. పైన చూడడానికి ఎంత భక్తులో, ఎంత ప్రార్థనా పరులో, ఎంత సెల్ ఫోన్లో ప్రభు పాటలే, వాక్యాలు స్టేటస్లో 1 కాదు 2, 3, 4, 5 ప్రభు పాటలు, వాక్యాలు, వాగ్దానాలు. చూసిన వాళ్ళు ఎంత దిగిపోయినారు వీళ్ళు, పూర్తిగా ప్రభువులోకి దిగిపోయినారని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే పూత లేదు, పిందె లేదు అన్నట్టుగా కొంతమంది నమ్ముకున్న వాళ్ళ జీవితాలు ఉంటాయి. వాళ్ళ స్టేటస్ చూసినా, వాళ్ళ కాలర్ ట్యూన్ చూసినా అంతా యేసు ప్రభు, ఎంత దిగిపోయినారనుకుంటారు. పూర్తిగా నిండా మునిగిపోయినారనుకుంటారు. కానీ దగ్గర వైపు చూస్తే, కొంత సమయం గడిపితే ఏమి నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో అంత డొల్ల, పేరుకు మాత్రమే. కానీ స్వరమేమో యాకోబు, కానీ చేతులేమో ఏశావు. కొంతమంది మాటలు నమ్ముకున్న వాళ్ళకు భలే వస్తాయి, స్పీడ్ వస్తాయి. నేను కూడా మిగతా సమయంలో మూగోడులాగా ఉంటాను. కానీ ఇక్కడ నాకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చారనుకోండి, ఇంకా మాటలు కోటలు దాటుతాయి. మాటలు కోటలు. కొత్తగా వచ్చిన వాళ్ళు, ఏంటి ఈయన ఇలాగ మాట్లాడతాడా, బయట చూస్తే మూగోడులాగా ఉంటాడు, ఇంకా మైక్ ఇస్తే ఇంకా బ్రేక్ ఉండదు, బెల్ ఉండదు, ఇలాగ చెప్తాడా, వాళ్ళు ఆశ్చర్యపడిపోతారు. మళ్ళా చూస్తే మూగోడులాగా ఉంటాడు. ప్రియమైన సహోదరులరా, ఎంత భక్తో, ఎంత ఏం మాటలు చెప్పినాడు, ఆయన ఎంత బాగా ప్రభువులో ఉంటాడు అనుకుంటారు. అలా ఉంటుంది. పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారిగా మనము ఉండకూడదు. ప్రియమైన సహోదరులారా, మనం సంఘంలో ఉన్నామంటే, సమాజంలో ఉన్నామంటే, మన వంశంలో ప్రభుని నమ్ముకున్నామంటే, దేవుని రాజ్యంలో మనం నాటబడ్డామంటే మనం ఫలించాలి. మన ద్వారా ఫలాలు సమాజానికి వెళ్ళాలి, దేవునికి మహిమ రావాలి. మన ద్వారా ఇంకా కొంతమంది జీవితాలు మార్చుకోవడానికి, బ్రతుకులు మార్చుకోవడానికి, క్రీస్తును అంగీకరించాలనే దాహము, దప్పిక, ఆకలి వారికి కలగాలి.
ఈమెను యేసు ప్రభు ఎట్లా మార్చినాడో ఏమోబ్బా. ఎంత గయ్యాలిగా, ఎంత రాకాష్టిగా ఉండే ఏమి ఎబ్బా, ఏం పూజలు చేస్తాండే, ఎట్లా మారిపోయిందో అబ్బా. ఈమె ఎక్కడుంటుంది, ఈమె ఉంటుందా? పట్టుమని 3 వారాల కల్లా మళ్ళీ ఆ బైబిలు, ఆ ప్రార్థన పక్కన పెట్టదో. చూడండి నా మాట అంటే అని అన్నాను. కానీ 3 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా ఈమె ఇంకా ప్రభువులో పెరిగిపోతుంది. కానీ ఈమె భలే మారింది అబ్బా, భలే మారింది. ఏమో అనుకున్నాను కానీ యేసు ప్రభు ఉన్నాడు. దానికి సాక్ష్యం ఈమె. అసలు ఆమె ఎట్లా ఉండే, ఎంత రాకాశి, ఎంత కఠినంగా ఉండే ఆమె, అసలు ఎట్లా మారిపోయిందబ్బా. మరి ఈమె మారింది, నేను మారనా? మెతకదాన్ని నేను మారనా అని మారిపోయిన మన జీవితాలు చూసి వాళ్ళు క్రీస్తుని గురించి ఆలోచన చేయాలి. ఏమైనా ప్రభు స్పెషల్, వెరీ వెరీ స్పెషల్. ప్రభు వేరు, ఆయన ప్రత్యేకత వేరు. ఏమైనా ఆయన సత్యమైన దేవుడు అని మన జీవితాలను బట్టి ప్రజలు సాక్ష్యం ఇవ్వాలి. మారు మనస్సునకు తగిన ఫలాలు. యెహెజ్కేలులో అంటాడు, విడుదల పొందాము, మార్పు పొందాము అని అంటున్నారే, ఈ హేయ క్రియలన్నీ చేయడానికేనా మీరు విడుదల పొందింది అని యెహెజ్కేలు ద్వారా అంటాడు. విడుదల పొందినాం, పాపంలో నుండి విడుదల పొందినాం, నరకం తప్పించుకున్నాం, సాతాను బంధకాలు తొలగిపోయినాయి. ఎక్కడ తొలగిపోయినా ఏది అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, యజమాని ఫలాలు చూస్తున్నాడు, ఫలాల కోసం వెతుకుతున్నాడు. తోటమాలి మాత్రం బతిమాలుకుంటున్నాడు, అయ్యా ప్లీజ్ అయ్యా, ఈసారి ఇంకా బాగా లోతుగా తవ్వుదాం, బాగా ఎరువేద్దాం, చూద్దాం, అవకాశం ఇద్దాం అని తోటమాలి సేవకుల రూపంలో, ఆత్మ కలిగిన విశ్వాస రూపంలో మన కోసం, మన ప్రాణాలకు అడ్డుపడుతున్నారు. ఈరోజు మనం బ్రతికున్నామంటే మనం బ్రతికుండాలని ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. మనం బ్రతికుండాలని, మన ఆయుస్సు కొరకు అడ్డుపడే వాళ్ళను బట్టి మనం బ్రతికున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, ఆ విషయాన్ని మనం మరచిపోకూడదు. ప్రభువు మనల్ని ఓర్చుకుంటున్నాడు, సేవకులు మనల్ని ఓర్చుకుంటున్నారు, ఆత్మ కలిగిన విశ్వాసులు మనల్ని ఓర్చుకొని మన కోసం బ్రతిమాలుకుంటున్నారు. ప్రభువా కనికరించండి, ఈసారి ప్రభువా, ఈసారి ఈ సంవత్సరం చూడండి అని మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరులరా, ఇదిగో ఈ ఉదయకాలంలో ఈ మాటలు వింటున్న మనం ఇప్పటి నుండైనా మారు మనస్సునకు తగిన ఫలాలు ఫలించి సమాజానికి మన వలన మేలు జరగాలి. మార్పు పొందిన మన జీవితం సమాజంలో క్రీస్తును అంగీకరించడానికి రాజమార్గం కావాలి. మనం బహుగా ఫలించుట వలన ఆయనకు గొప్ప మహిమ వస్తుంది,
గొప్ప మహిమ వస్తుంది. అట్టి కృప పరిశుద్ధ ఆత్ముడు మనకందరికీ దయచేయునుగాక. అందరికీ వందనాలమ్మా. దేవుని స్తోత్రాలు. ప్రార్థన చేయండి.